సో, ఏంది సీసీఐ కొనుగోలు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదనతో అదనంగా 100 కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు. ఈ 100 కొనుగోలు కేంద్రాల దగ్గరికి మీరెందుకు పోవట్లేదు? సీసీఐ పత్తి రైతులను ఇంతవరకు ఎందుకు పరామర్శించలేదు? ఆ పత్తి రైతుల నుంచెల్లి పత్తి కొనుగోలు చేయని వాళ్ళ మీద ఎందుకు ఎందుకు మీరు చర్యలు చేపట్టట్లేదు? చర్యలు చేపట్టే విధంగా మీరు ఎందుకు మీ కేంద్రంలో ఉన్న అధికారాన్ని వినియోగించట్లేదు? మీ వికసిత్ భారత్‌లో భాగస్వామ్యం అయితామని చెప్తున్న రేవంత్ రెడ్డిని మరి కలిసి ఇది కేంద్ర ప్రభుత్వం ఇట్లా చేసింది. మీరు అబద్ధాలు మాట్లాడొద్దని ఎందుకు చెప్పట్లేదు? పంట నష్టాన్ని ఎందుకు ఇప్పించట్లేదు? ఇట్లాంటి 100 ప్రశ్నలున్నాయి రామచంద్రరావు గారు. ఈ ప్రశ్నలకు మీరు సమాధానం చెప్పలేరు. ఎందుకంటే మీరు ఆ పదవిలో ఉన్నారు కాబట్టి, ఆ పదవికి న్యాయం చేయడం కోసం మాట్లాడుతున్నారు తప్ప, నిజంగా రైతుల పరిస్థితి ఎట్లా ఉన్నది మీకు బాగా తెలుసు. రైతు నల్ల చట్టాలు తెచ్చింది మీ ప్రభుత్వమే. రైతులు తిరగబడితే నల్ల చట్టాలను వెనక్కి తీసుకున్నది ఈ ప్రభుత్వమే. ఆదానీకి, అంబానీకి పోర్టులను కట్టబెట్టి కార్పొరేట్ వ్యవసాయం చేయడానికి కుట్ర పన్నింది మీరే. ఈరోజు ఈ దేశంలో ఈ రైతుల యొక్క దౌర్భాగ్యానికి కారణం గూడా మీరే. అందులో ఎలాంటి సందేహం లేదు. ఈ పంచాయతీ ఎన్నికల్లో మీకు ఎన్ని ఓట్లొస్తాయి, మీకు రైతుల నుంచి ఎంత మద్దతుంటది. ఇప్పుడు ఏదో మళ్ళా ఎన్నికలొస్తున్నాయి రైతు పాట పాడదాం అనుకుంటే ఏం ఉపయోగం లేదు.